ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా ఎంపైర్స్ వాళ్ళని గెలుస్తున్నారు. ఎంపైర్స్ అంబానీ ఫిక్సింగ్ తప్పితే వేరే ఏం లేదు అనేది చాలా మంది వాదన, హేటర్స్ వాదన అని చెప్పాలి. ఎందుకంటే ఫ్యాన్స్ ఆబ్వియస్లీ సపోర్ట్గా ఉంటారు కదా. అసలు రియాలిటీ ఏందనేది ఇప్పుడు చూద్దాం. నోబాలా కాదా శాడ్నర్ వేసిందంటే ప్యూర్లీ అది నోబాల్ కానే కాదు. దానికి ప్రూఫ్స్తో సహా నేను ఇప్పుడు చెప్తా. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో విఘ్నేష్ పుత్తూర్ ముంబై బౌలర్ లైన్కు టచ్ అయినా సరే నోబాల్ ఇవ్వలేదని ఒక కాంట్రవర్సీ అయింది. స్టార్క్ వేసినప్పుడు మాత్రం నోబాల్ ఇచ్చిరని జరిగినప్పుడు వీడియో క్లారిటీగా చేసి పెట్టిన. ఒక్కటి చెప్తా వినండి. ఫస్ట్ థింగ్ రూల్ ఏంటంటే రైట్ ఆర్మ్ బౌలర్కి రైట్ లెగ్ అనేది బ్యాక్ ఫుట్ అవుతుంది, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్కి లెఫ్ట్ లెగ్ అనేది బ్యాక్ ఫుట్ అవుతుంది. ఇది 10 సార్లు ఎందుకంటే నీకు అర్థం కాదు కదా, అందుకే నువ్వు ఫిక్సింగ్ అంపైర్ ఫిక్సింగ్ అంటున్నావు ప్రతిసారి. సో 10 సార్లు మళ్ళీ చెప్తున్నా. రైట్ ఆర్మ్ బౌలర్కి రైట్ లెగ్ అనేది బ్యాక్ ఫుట్ అవుతుంది, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్కి లెఫ్ట్ లెగ్ అనేది బ్యాక్ ఫుట్ అవుతుంది. రైట్, ఎప్పుడైతే బ్యాక్ ఫుట్ అనేది టచ్ అవుద్దో ఆ లైన్కి, ఆ కేసులో అంపైర్ దాన్ని నోబాల్ ఇస్తాడు. ఫోటోలో ఏముంది, క్లియర్గా రైట్ ఫుట్ అనేది టచ్ అయింది, దాన్ని నోబాల్గా ఇవ్వరు. రూల్ అనేది అదే. జస్ట్ ఏది టచ్ అయినా సరే నో బాల్ ఇవ్వట్లేదు. దట్టు ముంబై ఉందంటే ఫిక్సింగ్, అంపైర్లను కొనడం అనేది గుడ్డివాద్ అనేది. అది ఫస్ట్ రూల్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇఫ్ యు ఆర్ ఏ ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ఆర్ క్రికెట్ ఫ్యాన్, ట్రూ క్రికెట్ ఫ్యాన్, ఇట్లా ట్రోల్ చేయడం, ఇట్లా మాట్లాడే ప్రతి ఒక్కరికి ఈ రూల్ని పంపించి అడగండి ఇప్పుడు మాట్లాడండి అని. స్టిల్ వాళ్ళు అదే మాట్లాడారు అనుకో, జస్ట్ ఫాలో ద రూల్ నెంబర్ 1 ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం ఓకే అన్నా కూడా ఓకే అని చెప్పేసి క్లోజ్ చేయండి మ్యాటర్. వాళ్ళు నో బన్ అనుకో నో బన్ అండి, ఫిక్సింగ్ అంటే ఫిక్సింగ్ ఓకే అనండి. ఎందుకంటే వాళ్ళు ఈ రూలు ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ విన్నాక కూడా ఓకే చెప్పకపోతే వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నట్టు ఏంటి, ఏం చెప్పినా మేము హేట్ చేస్తాం, ట్రోల్ చేస్తామని.